హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఈ కొత్త రకమైన స్టేప్లర్తో మనం సర్జరీ చేయడం అనేది స్టార్ట్ చేస్తాము గత 2 months నుంచి. దీన్ని బ్లాక్ స్టేప్లర్ అంటుంటాం దీన్ని. ఈ బ్లాక్ స్టేప్లర్స్తో అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. చూడడానికి ఇలా ఉంది కానీ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ బ్లాక్ స్టేప్లర్తో సర్జరీ కనుక చేస్తే కనుక ఎటువంటి నొప్పి కానీ, ఎటువంటి ఎడిమా అంటే వాపు కానీ అటువంటివి ఏవి రావు. అండ్ పేషెంట్ రికవరీ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. యూజువల్గా మామూలు స్టేప్లర్లో అయితే 15 days పడుతుంది. బట్ ఈ స్టేప్లర్తో చేయించుకుంటే 8 to 7 daysలో 7 to 8 daysలో ఇది కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది. అంటే ఆ రింగ్ పడిపోవడం కానీ ఇవన్నీ పడిపోతుంటాయి. సో ఇందులో ప్రత్యేకత ఏంటి, అసలు ఈ గోల్డ్ ప్రత్యేకత ఏంటి, గోల్డ్ని మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేసాము, పేషెంట్కి ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చెప్తాము. అయితే ఇది మొత్తము ఒక స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన స్టేప్లరు. ఇది కంప్లీట్ డిస్పోజబుల్ స్టేప్లర్ అండి. ఇది ఒక పేషెంట్కి ఒకటే వాడతాము. ఇందులో సైజెస్ చూసుకుంటే కనుక డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. డిఫరెంట్ పెనిస్ సైజుని బట్టి మనము మెజర్మెంట్ చేస్తూ ఉంటాము. ఇందులో 26, 30 అనేది అడల్ట్కి యూజ్ చేస్తుంటాము. పిల్లలకి మామూలుగా 18 కానీ 22 కానీ యూజ్ చేస్తూ ఉంటాము. అప్పుడే పుట్టిన పిల్లలకైతే కనుక 12 and 15 యూజ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇది యూజువల్గా అడల్ట్కి ఎక్కువ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే పిల్లలకి ఏ స్టేప్లర్ వేసినా కానీ హీలింగ్ పీరియడ్ అనేది సేమ్ ఉంటుంది. బట్ అడల్ట్కి వచ్చేవరకు అడల్ట్కి మనము ఎరెక్షన్స్ అనేవి మనం అవాయిడ్ చేసుకోవడానికి చాలా టఫ్ ఉంటుంది. చాలామంది అంటుంటారు డే టైం అయితే ఎరెక్షన్స్ అవాయిడ్ చేసుకుంటాం కానీ నైట్ టైం జరిగే అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చే ఎరెక్షన్స్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలని. అది తప్పదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కావచ్చు, లేకుంటే నైట్ 12 తర్వాత చూసుకుంటే కనుక మన బాడీలో హార్మోన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వలన ఆటోమేటిక్గా నిద్రలోనే తెలియకుండా ఎరెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఇది ఒక నార్మల్ ఫినామినా, ఇది ఒక ఫిజియలాజికల్ ఫినామినా అన్నట్టు. ఈ రకంగా అయితేనే మంచిది యాక్చువల్గా. అంటే ఎరెక్షన్స్ అవుతున్నాయా లేదని మనం ఫస్ట్ క్వశ్చన్స్ వేస్తుంటాం ఎవరికి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకి. సో ఇవన్నీ నార్మల్, అదేదో అబ్నార్మల్ కాదు, అయ్యో నాకు డ్రీమ్స్లో వచ్చింది అట్లా అయిపోయిందని చాలామంది చెప్తుంటారు. ఇది ఎంత నార్మల్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనకు హార్మోన్ ప్రభావం వల్ల చాలామందికి ఎరెక్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. కానీ బట్ సర్జరీ అయిన తర్వాత మాత్రం ఎరెక్షన్స్ ఉండకుండా చూసుకోవాలని చెప్తుంటాము ఒక 2 weeks దాకా. సో ఆ 2 weeks దాకా ఏంటి అంటే నేను మామూలుగా అందరి పేషెంట్స్కి అడ్వైజ్ ఏం చేస్తుంటానంటే ఎర్లీ మార్నింగ్ ఒక 3-4కి అట్లా అలారం పెట్టేసుకొని లేచి ఒక 5 minutes అటు ఇటు తిరిగితే కనుక హార్మోన్ లెవెల్స్ పడిపోతాయి కాబట్టి ఎరెక్షన్స్ అనేవి చాలా తక్కువ వస్తుంటాయి అన్నట్టు. సో నార్మల్ స్టేప్లర్లో అయితే మనం 15 రోజులు ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోమని చెప్తుంటాము. బట్ ఈ గోల్డ్ ఇటువంటి దానిలో స్టేప్లర్లో, ఈ బ్లాక్ స్టేప్లర్ ఇటువంటి దానిలో మనం యూజువల్గా జస్ట్ 1.5 week అంటే 10 days ఎరెక్షన్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ తప్పిదారుల ఎరెక్షన్ కొంచెం అయినా కానీ ఇందులో ఉన్న మెకానిజం వలన కొంచెం బ్లీడింగ్ కానీ ఎడిమా కానీ చాలా తక్కువ ఉంటుంది నార్మల్ స్టేప్లర్తో కంపారిజన్ చేస్తే. ఇందులో ఒకవేళ తప్పిదారులో చిన్న ఎరెక్షన్స్ అయినా కానీ అందులో ఉన్న బ్లడ్ కావచ్చు, లేకపోతే లింఫ్ అంటుంటాం కదా, ఎటువంటివన్నీ బ్యాక్ వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇందులో ఉన్న పిన్స్ ఏవైతే ఉన్నాయో క్రిస్ క్రాస్గా పడుతుంటాయి అంటే ఒక పిన్ ఇలా పడితే ఇంకో పిన్ ఇలా పడుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే మనకు ఎడిమా అనేది వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు. నార్మల్ స్టేప్లర్లో అయితే కనుక చూసుకుంటే కనుక పిన్స్ అనేవి ఒకదాని పక్కన ఒకదానికి ఇలా పడుతూ ఉంటాయి. బట్ దీనిలో అయితే ఇలా పడతాయి. దీనిలో ఇలా పడడం వల్ల కొంచెం గ్యాప్ ఉంటుంది. దీనికి గ్యాప్ ఉండడం వల్ల ఇందులో ఉన్న చెడు రక్తం కావచ్చు, వెయిన్స్లో ఉన్న రక్తం కావచ్చు, లేకుంటే లింఫ్ కావచ్చు, ఇదంతా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి ఎడిమా అనేది ఉండదు. ఎడిమా ఉండకపోయేసరికి మనకు పెయిన్ తక్కువ ఉంటుంది. పెయిన్ తక్కువ ఉండేసరికి మనం ఈజీగా వాష్ చేసుకోగలుగుతాం అన్నట్టు. సో ఈ బ్లాక్ స్టేప్లర్ చూసుకుంటే ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నట్టు. దీన్ని మనము ఇంట్రడ్యూస్ అని అంటుంటాం. ఇది కంప్లీట్ స్టెయిన్లెస్తో తయారు చేయబడ్డది అన్నట్టు. ఇది మనం ఏదైతే పెనిస్ యొక్క గ్లాన్స్ అంటుంటాం కదా, ముందరున్న భాగాన్ని ఆ గ్లాన్స్ మీద మనం పెట్టేసేస్తుంటాము. ఆ తర్వాత ఇవి చూసుకుంటే మీరు ఇక్కడ గమనించుకుంటే కనుక వెరీ షార్ప్ బ్లేడ్ ఉంటుంది. అండ్ పైన ఒక సిలికాన్ రింగ్ ఉండి, ఇందులో సిలికాన్ రింగ్ లేదు, ఇది యూజ్డ్ వన్ కాబట్టి. అయితే ఈ సిలికాన్ రింగ్ ఉంటుంది. ఆ సిలికాన్ రింగ్ పైన పిన్స్ ఉంటాయి. మీరు ఈ దాని మీద గమనించుకుంటే కనుక ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రిస్ క్రాస్గా పడుతూ ఉంటాయి అన్నట్టు. దీని మీద మనకి సెరేషన్స్ కూడా ఉన్నాయి, క్రిస్ క్రాస్గా పడుతూ ఉంటాయి అన్నట్టు. సో ఈ విధంగా మనం బిగిన్ చేసేసిన తర్వాత ఫైర్ చేస్తూ ఉంటాము. ఇది కంప్లీట్ పెయిన్లెస్ ప్రొసీజరు. ఇది మనం పేషెంట్కి కూడా ఇంకొకటి ఏమవుతుంది అంటే చేసిన తర్వాత కూడా చూసుకుంటే చాలా కాస్మెటిక్గా బాగుంటుంది. ఇందులో ఉండే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఆల్ మన స్కిన్లా ఉంటుంది. సో మిగతా స్టేప్లర్తో పోలిస్తే ఈ బ్లాక్ స్టేప్లర్లో ఉన్న సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఆల్ స్కిన్లా మెత్తగా ఉంటుంది. కాబట్టి దానిపైన పిన్స్ పడ్డా కానీ అక్కడ అసలు పిన్స్ స్కిన్కి టచ్చే కావు. స్కిన్కి టచ్ కాకపోవడం వల్ల పెద్ద పెయిన్ కూడా అనిపించదు ఇందులో.
అంటే నేను నార్మల్తో కంపారిజన్ చేసినప్పుడు బ్లాక్ కానీ గోల్డ్ స్టేప్లర్తో ఉన్న పేషెంట్స్తో నేను మాట్లాడినప్పుడు 80 to 90% నార్మల్ స్టేప్లర్తో కంపారిజన్ చేస్తే దీనిలో పెయిన్ లేదండి, కంప్లీట్ పెయిన్లెస్. అండ్ ఈ రింగు కూడా చూసుకుంటే కనుక 7 to 8 డేస్లో రింగు కూడా చాలామందికి పడిపోయింది. అండ్ విత్ విత్ హై లెవెల్ కాస్మెటిక్ రిజల్ట్స్ ఉంటాయి అన్నట్టు ఇందులో. దీనిలో వచ్చినంత కాస్మెటిక్ రిజల్ట్స్ ఇంకే స్టేప్లర్లో రాదు. ఓకే, సో ఈ బ్లాక్ స్టేప్లర్స్ అనేవి ఇప్పుడు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా చేసాము. అడల్ట్ సైజెస్ అన్నిటికీ వస్తుంది. ఇది మనకు 30, 36 అని చెప్పేసి 2-3 రకాల సైజులు ఉన్నాయి, 26 అని చెప్పేసి. సో ఇది కూడా సేమ్ 5 minutes సర్జరీ అండ్ హాఫ్ అన్ అవర్లో మనం పంపిస్తాము. దీనికి ఎటువంటి డ్రెస్సింగ్ కానీ ఏది అవసరం లేదు, అలా ఫ్రీగా వదిలేయచ్చు. ఎందుకంటే దాని మీద ఉన్న సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో ఈక్వల్ టు స్కిన్లా ఉంటుంది కాబట్టి ఎటువంటి డ్రెస్సింగ్ కానీ ఎటువంటి ఆయింట్మెంట్ కానీ ఇట్లాంటివి ఏమి అవసరం పడవు. ఆ సిలికాన్ రింగ్ వన్స్ పడిపోయిందంటే కనుక ఆటోమేటిక్గా పిన్స్ అని పడిపోతుంటాయి. అయితే నార్మల్ స్టేప్లరీలో ఏదైతే మామూలుగా నార్మల్ స్టేప్లర్లో చాలామంది కంప్లైంట్ చేసింది ఏంటి అంటే సర్జరీ అయిన తర్వాత చూసుకుంటే కనుక ఒక 5 days 7 days తర్వాత చూసుకుంటే ఆ రింగ్ ఏదైతే ఉందో కొంచెం పైకి లేసి ఆ షార్ప్ కొనలు ఏవైతే ఉన్నాయో అవి గ్లాండ్స్ మీద తగలడము, లేకపోతే కొన్నిసార్లు స్క్రోటమ్కి తగలడము, ఇట్లాంటివి జరగడం వల్ల వాళ్ళకు కొంచెం పెయిన్ఫుల్ అని చెప్పి నాకు చాలామంది అడ్వైస్ ఇచ్చారు. దీనికి ఏదైనా పరిష్కారం చూడండి సార్, ఇది ఒక్కటి మాత్రం మాకు ఎందుకో తగిలి అక్కడ చిన్న పుండులాగా అవ్వడము, లేకుంటే రికరెంట్గా అక్కడ ప్రిక్ అవ్వడం వల్ల పెయిన్ రావడం అనేది చాలామంది చెప్పారు. అదే ఈ బ్లాక్ అండ్ గోల్డ్ స్టేప్లర్లో కనుక చూసుకుంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టండి. ఎందుకంటే అందులో ఉన్న సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో కొంచెం హార్డ్ ఉంటుంది, బట్ ఇందులో ఉన్న సిలికాన్ రింగ్ చూసుకుంటే రబ్బర్లా ఉంటుంది. మనం స్కిన్ లాగా రబ్బర్ లాగా ఎంత సాగితే అంత సాగినట్టుగా రబ్బర్లా ఉంటుంది అన్నట్టు, బట్ అది ఉండదు, నార్మల్ రింగ్లో ఉండదు అన్నట్టు, అది తేడా అన్నట్టు. సో ఈ రకంగా చూసుకుంటే ఈ బ్లాక్ స్టేప్లర్లో కాస్మెటిక్ రిజల్ట్స్ బాగుంటాయి, కంప్లీట్ పెయిన్ ఉండదు, ఎడిమా ఉండదు, ఆ కుచ్చుకోవడాలు ఏవైతే ఉన్న ప్రికింగ్ సెన్సేషన్ అది ఉండదు, అండ్ ఎటువంటి డిశ్చార్జ్ కూడా ఉండదు, ఎటువంటి చీము కారడం కావచ్చు, లేకపోతే నీళ్ళలాగా కారడం కానీ ఇట్లాంటివి ఏవి ఉండవు అన్నట్టు. సో ఎవరికైనా స్పెసిఫిక్గా బ్లాక్ స్టేప్లర్ చేయించుకోవాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుందండి. సో ఎటువంటి స్టేప్లర్లు మనకు ఇండియాలో మన దగ్గర తప్ప ఇంకెక్కడ అవైలబుల్గా లేవు ఈ బ్లాక్ స్టేప్లర్, ఎందుకంటే మనం యూనిక్గా మనం తయారు చేసుకున్నాం ఈ ప్రోడక్ట్ని. సో ఎవరికైనా సపరేట్గా మన దగ్గరకు వచ్చే పేషెంట్లో బ్లాక్ అడిగిన వాళ్ళకి వేస్తూ ఉంటాము. సో మీకు ఎవరికైనా ఇలాంటి పెయిన్లెస్ సర్జరీ చేయించుకోవాలనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి, తప్పకుండా మనం బ్లాక్ స్టేప్లర్తో సర్జరీ చేద్దాం. థ్యాంక్ యూ అండి.